ప్రధానంగా టీడీపీ కూటమి బీజేపీ చేసేటువంటి ఘాతుకాలకి వీళ్ళు ప్రత్యక్షంగా సహాయం చేస్తున్నారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చేసేటువంటి క్రూరమైనటువంటి పరిపాలనకు చంద్రబాబు నాయుడు అటు నితీష్ కుమార్ ఇద్దరు ఆక్సిజన్లా ఉన్నారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు వస్తే మోడీని నమ్ముకున్నాడు బాగుపడలేదు ఇప్పటిదాకా. ఏఐటీఎం కంటే మోడీని నమ్ముకున్నారు, దాన్ని రెండుగా చీల్చి పారేశాడు. శివసేన రెండుగా చీల్చి పారేశాడు. ఎన్సీపీని రెండుగా చీల్చి పారేశాడు. ఎవరు అతను ఆశ్రయిస్తే వాళ్ళు ధ్వంసం చేయడమే. వామనుడు ఏమంటుంది, వామనుడు హస్తం. ఇక్కడ కూడా తొందరే లేదు. అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ ఈ మూడు కుర్చీలు ఆడుతుంది. మూడు కుర్చీలు అంటే చివరికి ఒకే కుర్చీ మిగలబోతుంది. రాసిపెట్టుకోండి, ఒకే కుర్చీ మిగులుతుంది. ఇంకా టైం ఉంది. సరే, ఇప్పుడు ప్రజాస్వామ్యం పోయింది అని గోల. బహుశా రేపటికి జగన్మోహన్ రెడ్డి రేపు వస్తాను అనుకుంటా. చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడానికి వస్తున్నాడు. ఎందుకంటే దాదాపు మామిడి పని అయిపోయింది పాపం. ఒక 15% అంత ఉండొచ్చు. ఇప్పుడు వస్తున్నాడు ఆయన. కానీ మంచిది, బెటర్ లేట్ దెన్ నెవర్. కానీ వచ్చేవాళ్ళు వచ్చేది సోపుదారులు అనేటువంటి పత్రం ఎందుకు రావాలని, రాజు కాలంలో కిరీటాలు బుచ్చుకరాటలు వేసుకొని వచ్చేది సోపుదారులు అని అంటుంటే ఆ సోపుదారులు అరుస్తూ ఉంటే అదొక ఆనందం. ఇప్పుడు చనిపోతే వాళ్ళకి సానుభూతి చెప్పడానికి ఇంటికి పోతే కూడా అదే మేళాలు ఏంటండి, మైకులు ఏంటి, జనం ఏంటి. చనిపోయిన ఇళ్ళకి అంత జనం పోవాలన్నా? ఆడ పెళ్లి చేసుకుంటుంటే ఆనందం కోసం పోయి రావచ్చు. చనిపోయి బాధపడుతుంటే ఇలా ఆనందంగా పోయి ఉత్సవాలు చేసుకొని భుజగాళ్ళు తగ్గించుకొని దిగుతుంటే ఇట్లా మామిడి అయితే బాధపడుతున్న మాట వాస్తవమే. ప్రతి సంవత్సరం ఇబ్బంది పడుతూనే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు దేశం ఆంధ్ర రాష్ట్రంలో మామిడి రైతులది నెంబర్ 1 మన జిల్లా. అది నాశనం అయిపోతూ ఉంది. ఎందుకు అవుతా ఉంది? ఫ్యాక్టరీ యజమానులు సిండికేట్ అయ్యారు. ఆ సిండికేట్కి అధికార పార్టీ వాళ్ళు భాగస్వాములుగా ఉన్నారు. గత ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవాళ్ళే ఫ్యాక్టరీ ఓనర్లు. వాళ్ళు సిండికేట్ మేనేజ్ చేశారు. కలెక్టర్ చెప్తే కూడా ఇవ్వనికుండా చేశారు రేట్లు. మా వాళ్ళు పోయి ఆందోళన చేస్తే కలెక్టర్ ఒప్పుకున్నాడు పాపం. 7 రూపాయలు 12 రూపాయలు 8 రూపాయలు ఒప్పుకుంటే అది కూడా ఇవ్వకుండా ఆపింది ఎవరంటే ఆ సిండికేట్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులే. ఇప్పుడు ఆ సిండికేట్ ఇప్పుడు తయారైంది. నేను కోరేది ఏంటంటే వాళ్ళు నష్టం వస్తుంది అంటారు కదా, వాళ్ళు జ్యూస్ తీసుకెళ్ళి ఎక్కడ అమ్ముతున్నారు కనుక్కోండి. ఏ దేశం అమ్ముతున్నారు? ఆ బిల్లు చూస్తుంది తెమ్మని చెప్పండి. ఆ దేశంలో వాళ్ళు బిల్లు ఎంతకు అమ్ముతున్నారు, ఎన్ని డాలర్లు వస్తున్నాయో. వాళ్ళు లాస్ వస్తుంది. లాస్ కాదు, సిండికేట్ అయ్యి రైతులను దగా చేస్తున్నారు. దానికి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యో పాపం నేను కొన్ని 4 రూపాయలు ఇస్తా, ఏదైనా వాళ్ళు అప్పు సుత్తిచ్చేట్టుగా. 4 రూపాయలు ఎవరిది? గవర్నమెంట్, మన పన్నుల డబ్బులు. మీరు మర్యాదగా 12 రూపాయలు ఇస్తారా లేదా, లేకపోతే ఎస్మాకి లోపల పెడతాం అని ఒక మాట అంటే రారా కిందికి? ఫ్యాక్టరీ ఎత్తుకొని పోతారా వాళ్ళు మూసుకొని పోతారా? ఓరు నీ బలహీనతను సాగుగా చూసుకొని బ్లాక్మెయిల్ చేస్తామంటే అయ్యో పాపని రైతుల కోసం 4 రూపాయలు ఇస్తానని అంటాడు. వాడు 4 రూపాయలు 2 రూపాయలు 6 రూపాయలు ఇస్తాము, అది కూడా సంవత్సరం తర్వాత ఇస్తామంటున్నాడు. 1 year తర్వాత. ఇష్టం ఉంటే ఏం లేని పోయింది అంటున్నాడు. మాటికాని వేడ పెట్టుకుంటారు పాపం. రేపు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజాస్వామ్యం బతకలేవారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు పంపుతాడు తమిళనాడుకి? తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయాల మాసానికి పవన్ కళ్యాణ్ ఉపయోగించుకుంటున్నారు. రేపు ఆంధ్రప్రదేశ్లో ఆయన ఉపయోగించుకుంటారు. ఇది ఒక విధంగా రాజకీయ ప్రమాదకర గేమ్లో చంద్రబాబు నాయుడు పడుతున్నాడు. అది ఆయన పడితే నాకే అభ్యంతరంలా, రాష్ట్రాలు పడిపోతుంది. రాష్ట్రాలు ప్రజాస్వామ్యం కూని అవుతుంది. దీనిపైన మేము తీవ్రంగానే ఖండిస్తూ ఉన్నాం. ఒకడుగు ముందుకేసి టీడీపీ నాయకులు ఒకడుగు ముందుకేసి స్మార్ట్ మీటర్లు పెడితే మేము పొగలగొట్టి తీరుతామని చెప్పేసి ప్రగల్భాలు పలికింది, ఉత్తర ప్రగల్భాలు పలికింది లోకేష్ గారు.
మేము అప్పుడు మీటర్ల పగలగొట్టాం, మేమేం చెప్పలే, దానికి వ్యతిరేక ఫైట్ చేస్తూ ఉన్నాం. ఆయన ఇంకొంచెం ఉధృతంగా ఒకటి కదా, మేము మంచిది అనుకున్నాం. కానీ గవర్నమెంట్ రాగానే ఒక అక్షరం ఫుల్ స్టాప్ కామా కూడా మార్పు లేకుండా అదే విధానాన్ని వీళ్ళు అమలు చేస్తున్నారు. ఏ న్యూయార్క్ కోర్టులో అయితే వేల కోట్ల రూపాయల లంచం అని కేసు నమోదు చేయబడిందో, దాని ద్వారా ఏ అగ్రిమెంట్ రాబడిందో అదే అగ్రిమెంటు ఇక్కడ రావడం అంటే అవినీతి కూడా ట్రాన్స్ఫర్ అయినట్టే లెక్క. అది ట్రాన్స్ఫర్ అయింది, ఇది ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు మేము స్మార్ట్ మీటర్లు పెట్టి తీరుతాం, ఎవరు వస్తారు చూద్దామని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. ఆనాడున్న గవర్నమెంట్లో ఎవరైతే కాంట్రాక్టర్స్ వాళ్ళే వీళ్ళు పక్క ఉన్నారు. వాళ్ళ డ్రెస్ కూడా మార్చలే పాపం. పార్టీలు మారితే డ్రెస్సులు మారుతాయి, కాంట్రాక్టర్ డ్రెస్ కూడా మార్చలే పాపం. వాళ్ళు సొంత డ్రెస్లోనే ఉన్నారు, సొంత ఆఫీసులు ఉన్నాయి, వాళ్ళు మొత్తం ఇటు మారిపోయారు. ఇప్పుడేంటి ఈ దీనిలో ఇంత ఘోరమైనటువంటి రైతు చూస్తుంటే చంద్రబాబు నాయుడు కూడా ఉదారంగా 4 రూపాయల నుండి కాకుండా వాళ్ళని గట్టిగా జాతి కరెత్తుకొని బెదిరిస్తే వాళ్ళు లొంగుతారు. వాళ్ళకి తమలపాకుతాం అంతా సెట్ కూతుంది. తమలపాకుతావు నేను ఇట్టంటే తలుపు చెక్తావు, నువ్వు ఇట్టంటే అని చెప్పి వాళ్ళు తలుపు చేత కొడుతుంటే రైతుల్ని నువ్వు తమలపాకుతాం అంటిస్తావా? అది కరెక్ట్ కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పోతున్నాడు. పోనీ మామూలు రైతులు వస్తే మాట్లాడుకోవడం తప్పేం లేదు. దానికి వేల మంది మొబైల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. చావుకు పిండికి ఒకే మంత్రం అన్నా, దాని అమ్మ గడపగల. చావుకు ఒకే మంత్రం, పిండికి ఒకే మంత్రం అన్నా. రెండుకి మంత్రాలు ఉంటాయి, డప్పులు ఉంటాయి, మేళాలు ఉంటాయి. చావు మేళాలు వేరు, పిండి మేళాలు వేరు. జగన్మోహన్ రెడ్డి ఒకే మేళం ఉంది, అన్నిటికీ ఒకటే మేళం. ఇది పద్ధతి కరెక్ట్ కాదు. ఇలా ఏముంది, మొన్న కందుకూరు చనిపోయాడు ఒకడు సింగయ్య, ఎట్లా చనిపోయినాయండి. కానీ అలాంటి ప్రాబ్లం క్రియేట్ అయింది కదా. అంత అవసరం ఉందా? ఇప్పుడు అంత అవసరం ఉందా? ఇలాంటి మీరు పొలిట్ బ్యూరో మెంబర్లు ఉంటారు, 10 మంది 20 మంది 30 మంది ఉంటారు, ఇలాంటి 50 మంది ఉంటారు. పోయి మాట్లాడండి వాళ్ళతో, పోయి రైతులతో. రైతులు కానీ రైతులను మొబైలైజ్ చేసి షోగులు చేయడం ఎందుకని ఆ గొడవ. అందులో దీని రైతుల సమస్యలు రాజకీయం చేయబాకండి, శవాల్ని రాజకీయం చేయబాకండి, శవాలపైన పేలాలు ఎరుకొని తిరబాకండి, రాజకీయంగా ఫైట్ చేసుకోండి, మంచిదని చెప్పేసి నా ఉద్దేశం. ఆ ప్రకారం మౌన్ కోరుతున్నాను. అదే చూశాను, నల్లపరెడ్డి ప్రసాద్ కుమార్. ఇది పండిత పుత్ర సొంట అని వాళ్ళ నాన్న చాలా మంచివాడు, చాలా పెద్ద మనిషి. ఎట పుట్టాడు పో. ఆడవాళ్ళని అట్లా హీనంగా మాట్లాడడం ఏంటండి? మహిళల్ని మహిళలే వాళ్ళని ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం వచ్చింది. వాళ్ళ పర్సనల్ క్యారెక్టర్ తీయడం ఎందుకు? పర్సనల్ క్యారెక్టర్ మనకేం సంబంధం? వాళ్ళ రాజకీయాలు ఏం చేస్తారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, కలకంటే కన్నీరు ఊరికపోదు. ఆనాడు భారత యుద్ధంలో ద్రౌపది కంటికి నీరు వచ్చింది, రామాయణంలో సీత కంటి నీరు వచ్చింది. ఏమైనారు వాళ్ళు? ఇప్పుడు ఇక్కడ మహిళలకు కించపరిచినటువంటి ఘటన అనేకం చూసాం. మళ్ళీ పేరు చెప్పక్కర్లే. మహిళల్ని కించపరిచిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు జైల్లో ఉన్నారు. సాధ్యం కాదు. మహిళల్ని పొరపాటు కూడా కించపరచడం అనేది ఈ సమాజం ఓర్చుకోదు. కాబట్టే 11 సీట్లు నిలబడుతుంది. అంటే మహిళల జోలికి ఎప్పుడు పోబాకండి. వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం, అవమానపరచడం అంటే అసలు భరతమాత ఇది అంగీకరిస్తుంది నేల అంటే మహిళల్ని అవమానపరిచిన వాళ్ళు నిజంగానే చట్టానికి శిక్షార్హులు. సరే, వాళ్ళపై దాడి చేశారంటే మహిళలు కోపం దాడి చేసి ఉంటారు, వేరు. కానీ అలాంటి పరిస్థితి కల్పించకూడదు. నా ఉద్దేశం ఆయా పార్టీ నాయకులు కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయన మీద కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ పార్టీ నాయకులు. మహిళల జోలికి మాత్రం పోవడం మంచిగా నా ఉద్దేశం. మహిళల జోలికి పోయిన వాళ్ళు ఎవరు ఇంతవరకు బాగుపడలే. ఇప్పుడు లేటెస్ట్గా కూడా అనుభవిస్తున్న జైలు కూడా వాళ్ళే, తాజాగా కూడా. హిట్ టీవీ యాప్
ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.